నమస్తేనండి. శ్రీమాత నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక బుధవారము. ఈ రోజున మరణాన్ని జయించిన నచికేతుడు కథను గురించి తెలుసుకుందాము. ఉపనిషత్తులకు వేదాంతాలు అని పేరు. మరి ఆధ్యాత్మిక జ్ఞానంలోనే లోతును వేదాంతం అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు మన భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ ఉపనిషత్తులో అక్కడక్కడ కొన్ని కథలు కనిపించినా కూడా వాటిలో సత్యకామ జాబాలి మరియు నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామ జాబాలి చెబితే అన్నమాటకు కట్టుబడాలి అని నచికేతుని కథ ప్రస్ఫుటం చేస్తుంది. నచికేతుని కథ కఠోర ఉపనిషత్తులో కనిపిస్తూ ఉంటుంది. పూర్వము గౌతముని వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజశ్రవుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చారు. యాగము అద్భుతంగా సాగి నిరాటంకంగా కొనసాగింది. ఆ యాగము ముగిసిన తర్వాత ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగానే వాజశ్రవసుడు ఆరోగ్యంగాను దృఢంగాను ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకొని వట్టిపోయిన ముసలి ఆవులను మరియు అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలుపెట్టాడు. ఆ తండ్రి ప్రవర్తనను చూసిన నచికేతునికి బాధ కలిగింది. దానం అంటూ చేస్తే అది అవతలి వాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అని అన్న సందేహం మొదలైంది. పైగా బాల్య చాంపల్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా నీకు పనికిరాని వాటన్నింటినీ దానం చేస్తున్నావు సరే, ఇంతకీ నన్నెవరిని దానం చేస్తావు, ఎవరికి దానం చేస్తున్నావు అని అడగడం మొదలుపెట్టాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికి అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. నిన్ను ఆ యముడికి దానం చేస్తేస్తున్నాను పో అన్నాడు. తండ్రి నోట్లో నుంచి అలాంటి మాట వినిపించగానే ఈ నచికేతుడు నిశ్చేష్టుడయ్యాడు. తర్వాత తొందరపడి తాను అన్నమాటకు తండ్రి కూడా పశ్చాత్తాపపడ్డాడు. ఏదో పొరపాటున అనేశాను ఊరుకో అని అన్నాడు తండ్రి. కానీ నచికేతుడు మాత్రము ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞ సమయంలోనూ అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చింది అంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు ఈ నచికేతుడు. అదే పొరపాటున అనేశాను అని తండ్రి ఎంతగానో వారించేస్తున్నా వినకుండా ఆ యముడికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు. ఆ విధంగా యమలోకంలో నచికేతునికి యముని దర్శనము అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాపపుణ్యాలను లెక్కలు వేస్తూ ఆ సమయం వచ్చినప్పుడు వారి వారి ప్రాణాలను హరిస్తున్న యముడు తలములకలుగా ఉన్నాడు. ఎప్పుడో 3 రోజుల తర్వాత ఈ నచికేతుని గమనించాడు యముడు. పచ్చలారని ఈ పిల్లవాడు ఎవరు, యమలోకంలో పనేంటి, ఇంటికి పో అని అన్నాడు యముడు. కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రాధేయపడ్డాడు. ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నువ్వు నా ద్వారం ముందర 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు 3 వరాలను ఇస్తాను. తీసుకో అన్నాడు యముడు. ఆ నచికేతుని సత్యనిష్టకు ముచ్చటపడి నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక అని అన్నాడు ఈ నచికేతుడు. దానికి యముడు తథాస్తు అన్నాడు. ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు ఈ నచికేతుడు. ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది. స్వర్గంలోకే భయం కించనాస్తి అంటాడు నచికేతుడు. అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తాడు. దాంతో యముడు నచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఇక మూడవ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు ఈ నచికేతుడు. అంతటివాడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి, భయాన్ని జయించాలి, స్వర్గం కావాలి, మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడము యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగించేస్తుంది. ఓకే, నువ్వు చిన్న పిల్లవాడివి, అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు.
జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి. వేరే ఏదైనా కోరుకో, నీకు ఏం కావాలన్నా వరమిస్తాను అని నచికేతునికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు యముడు. అయినా కానీ నచికేతుడు తన పట్టు వదలట్లేదు. తనకి ఇస్తే గిస్తే ఆ మరణాజ్ఞానాన్నే ఇవ్వమని కోరుకున్నాడు. నచికేతుని పట్టుదల మరియు తృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది. సరే చెబుతా విను. మానవులు గుడ్డివాళ్ళని అనుసరించే గుడ్డివాళ్ళలాగా అన్ని భౌతిక సుఖాలతోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోలేను లేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక ఆత్మ ఒక్కటే. దానిని శాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వము గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు ఈ యమధర్మరాజు. మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు. ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతునికి జరిగిన సంభాషణే కఠోర ఉపనిషత్తులో ముఖ్య భాగం వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తూ ఉంది. అందుకే వివేకానంద వంటి జ్ఞానులకి కఠోరోపనిషత్తు అంటే ఎంతో ఇష్టము. నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ 10-12 మంది పిల్లలు ఉంటే ఈ దేశానికే ఒక కొత్త దిశను చూపించగలను అంటారు వివేకానంద. అంతేకాదు ఆయన తరచూ స్మరించే ఉత్తిష్టత జాగ్రత్త మాటలు కూడా కఠోరోపనిషత్తులోనివే. జలంధరుడి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. జలంధరుని జన్మ వృత్తాంతము విచిత్రంగా ఉంటుంది. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోయింది. ఆ మాటలు విన్న పరమేశ్వరుడు విరాగి అయి దేశాల వెంట తిరిగి తిరిగి చివరకు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల వజ్రాంగుడికి తారకుడు జన్మించాడు. అతన్ని సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుల వివాహం కావాలి. వారి కుమారుడు కుమారస్వామి చేతిలోనే ఈ తారకుడు మరణిస్తాడు. పరమేశ్వరి పర్వతరాజు ఇంట పార్వతిగా జన్మించింది. ఆమె శివుని తప్ప అన్యుని వివాహమాడను అని ఖచ్చితంగా చెప్పేసింది. కానీ శివుడు విరాగి అయి తపోదీక్షలో ఉన్నాడు. విరాగి అయిన శంకరుని మనస్సు మార్చేందుకు మన్మధుడు ప్రయత్నించాడు. శివునికి ఆగ్రహం వచ్చింది. ఈశ్వరుని కోపాగ్నికి మన్మధుడు భస్మమైపోయాడు. మన్మధుణ్ణి భస్మం చేసిన తర్వాత మిగిలిన శివుని నేత్రాగ్ని సముద్రంలో పడింది. అప్పుడు పెద్ద ధ్వని వినపడింది. శబ్దానికి లోకాలన్నీ గడగడలాడిపోయాయి. భయకంపితులైన దేవతలు బ్రహ్మ దగ్గరకు పరిగెత్తారు. అంతటా బ్రహ్మదేవుడు దేవతలను వెంటబెట్టుకుని సముద్రుని వద్దకు వచ్చి ఆ శబ్దమేమిటి అని అడిగాడు. అప్పుడు సముద్రుడు శివుని నేత్రాగ్ని సముద్రంలో పడిన సంగతిని వివరించి ఆ అగ్ని నుండి ఒక బాలుడు జన్మించాడు అని ఆ బాలుని చూపించి అతడికి నామకరణం చేసి జాతకము చెప్పమని అడిగాడు. వీడు జలాంతర్భాగాన జన్మించాడు కాబట్టి జలంధరుడు వీడి నామధేయము. వీడు లోకకంటకుడు అవుతాడు మరియు పరమేశ్వరుని చేతిలోనే మరణిస్తాడు అని చెప్పాడు బ్రహ్మ. ఈశ్వరుని క్రోధాగ్ని జ్వాలల నుండి పుట్టినవాడు కావటం చేత తమోగుణ ప్రధానుడైనాడు. రాక్షస కృత్యాలు చేయటం వలన రాక్షసుడైనాడు. ఈ రకంగా జలంధరుడు అసురుడైనాడు. క్రమేణా పెరిగి పెద్దవాడైనాడు. గొప్ప తపో సంపన్నుడు. యుక్త వయస్సు రాగానే కాలనేమి కుమార్తె బృందనిచ్చి జలంధరునికి వివాహం చేశారు. నాడు జలంధరుడు కొలువుదీర్చి ఉండగా రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చారు. వచ్చిన ఆచార్యుని సగౌరవంగా ఆహ్వానించి విశేషాలు ఏమిటి అని అడిగాడు దానవేంద్రుడు. అప్పుడు శుక్రాచార్యుడు రాజా ఏమని చెప్పను, జరిగినవి జరుగుతున్నవి అన్నీ దుఃఖ కారణాలే. పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మదించారు. దానిలో నుండి ఉచ్చైశ్వర్యము పుట్టింది. దాన్ని దేవతలు తీసుకున్నారు. మరియు ఐరావతము పుట్టింది. దాన్ని దేవతలే తీసుకున్నారు. మరియు కామధేనువు కల్పవృక్షము పుట్టినాయి. వాటిని కూడా దేవతలే తీసుకున్నారు. చివరకు అమృతం పుట్టింది. దాన్ని కూడా దేవతలే ఆరగించారు. కానీ అమృతం తాగిన రాహును చంపేశారు. అలా ఆనాడు జరిగింది. హిరణ్యకశప హిరణ్యాక్షులను ఇంకెందరో దానవ శ్రేష్ఠులను సంహరించారు. పోనీ ఇప్పుడు చూడు,
వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించి ఉన్నాడు మరియు కైలాసంలో ఈశ్వరుడున్నాడు. దేవేంద్రుడు స్వర్గాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ రకంగా దేవతలు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ మనలను మాత్రము అడవుల్లోకి నెట్టివేశారు. పరాక్రమాలు కలిగిన దానవేంద్రుడవు నువ్వు రాజుగా ఉండగా కూడా ఈ అన్యాయం ఇలా కొనసాగించవలసిందేనా అని అన్నాడు. గతం నుంచి కూడా దేవతలు రాక్షసులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు అని అనగానే ఈ మాటలు తలుచుకోగానే జలంధరుని రక్తం వేడెక్కింది. వెంటనే భస్మరుడు అనే రాక్షసుని పిలిచి ఇంద్రుని దగ్గరకు దూతగా వెళ్ళి రమ్మన్నాడు. భస్మరుడు ఇంద్రుని వద్దకు పోయి, దేవేంద్ర, ఇంతకాలం నువ్వు స్వర్గ సుఖాలు అనుభవించావు. ఇక స్వర్గాధిపత్యము దానవేంద్రుడైన జలంధరునకు ఇవ్వు, లేకపోతే యుద్ధం తప్పదు అని అన్నాడు. ఆ మాటలు విన్న ఇంద్రుడు పగలబడి నవ్వుతూ, ఇంతకు ముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదు, వారందరినీ ఆ శ్రీ మహావిష్ణుమూర్తి సంహరించలేదా? ఇప్పుడు అంతే, జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను అని అన్నాడు. ఇంద్రుని మాటలు దూతగా ద్వారా విన్న జలంధరుడు కోపంతో ముందుగా వైకుంఠం మీదకు దండెత్తాడు. విష్ణువు పారిపోయి మానస సరోవరం చేరాడు. తర్వాత స్వర్గం మీద దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించాడు జలంధరుడు. స్వర్గాధిపతి ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు. దేవతల పక్షాన యుద్ధం చేసేవారు లేరు. ఏం చేయాలో అర్థం కాలేదు దేవతలకి. ఇంతలో నారద మహర్షి వారి దగ్గరకు వచ్చారు. మహర్షితో తమ బాధలు మొరపెట్టుకున్నారు దేవతలు. నారద మునీంద్ర, జలంధరుని బాధలు పడలేకుండా ఉన్నాము. అతడితో యుద్ధం చేసే వాళ్ళు కూడా లేరు. ఏం చేయాలో మాకు పాలుపోవటం లేదు. నువ్వే మాకు దారి చూపించు అని వేడుకున్నారు. అప్పుడు నారదుడు దేవతలతో, జలంధరుడు గొప్ప భక్తుడు, వేదాంగ విదుడు, బ్రహ్మవరప్రసాది. ఈ కారణం చేత అతన్ని యుద్ధంలో గెలవటము చాలా కష్టము. పైగా అతడి భార్య బృంద పరమేశ్వరి భక్తులారాలు, మహాపతివ్రత. పాతివ్రత్యము చెడితేనే గాని ఈ జలంధరుడు మరణించడు. మీరంతా పరమేశ్వరుని ఆరాధించండి, నాకు చేతనైంది నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు నారదుడు. లోక సంచారం చేస్తూ జలంధరుని ఆస్థానానికి వచ్చాడు నారద మహర్షి. జలంధరుడు ఈ నారద మహర్షిని ఉచిత రీతిన గౌరవించి, లోకాలలో విశేషాలు ఏమిటి అని అన్నాడు. దానికి నారదుడు, రాక్షసరాజా, నీ పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉన్నది. సకాలంలో ఎండలు కాస్తూ ఉన్నాయి, వానలు పడుతున్నాయి. నువ్వు దేవతలను జయించావు, స్వర్గాన్ని ఆక్రమించావు, వైకుంఠము కైలాసం కూడా కైవసం చేసుకున్నావు. దానవేంద్ర, ఇప్పుడు లోకంలో గొప్ప వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి. ఇంద్రుని ఓడించి ఐరావతము, ఉచ్చైశ్వరము నీ ఆధీనంలో చేసుకున్నావు. మరియు మహత్తర శక్తి గల కామధేనువు, కల్పవృక్షము నీ అధీనంలోనే ఉన్నాయి. అష్టదిక్పాలకులు నీ అడుగులకు మడుగులొత్తుతూ ఉన్నారు. ఈ రకంగా లోకంలో ప్రశస్తమైనవన్నీ నీ అధీనంలోనే ఉన్నాయి. చిన్న లోపం కనిపిస్తూ ఉన్నది అని అన్నాడు. అంతవరకు తనని గుర్తించిన భర్తలు ఆనందంగా వింటున్న జలంధరుడు ఆ లోపం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృతతో, ఏమిటి మునీంద్ర, ఏమిటా లోపము అని అన్నాడు. దానికి నారదుడు, అతిపెద్ద లోపమేమీ కాదు, ప్రశస్తమైన వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి. కాకపోతే అందాల రాశి, లోకోత్తర సౌందర్యవతి అపరంజి బొమ్మ, ఆమె మాత్రము నీ దగ్గర లేకుండా వేరొకరి దగ్గర ఉన్నది అని అన్నాడు. ఆ మాటలు వినగానే ఆ స్త్రీ మీద వ్యామోహము ఒక పక్క, ఆమెను స్వాధీనపరచుకోలేకపోయానే అనే అవమానము ఇంకొక ప్రక్క పీడించసాగాయి. ఇంకా ఉండబట్టలేక, ఆ సౌందర్య రాశి ఎక్కడ ఉన్నది అని నారదుడిని అడిగాడు. దానవేంద్ర, ఆమె ప్రస్తుతము పరమేశ్వరుని భార్యగా ఉన్నది. అయినా పరమేశ్వరుని జయించి ఆమెను వశం చేసుకోవడము కష్టమైన పనేమో. పోనీలే అంటూ కనిపించకుండా అందరినీ రెచ్చగొట్టాడు నారదుడు. ఈ మాటలు రాక్షసేంద్రుని మీద బాగా పనిచేశాయి. వెంటనే పరమేశ్వరునితో యుద్ధం ప్రకటించాడు. ఒక ప్రక్క యుద్ధం జరుగుతోంది. తాను శంకరుని వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత మాయా గణపతి వేషం వేయించి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి శంకరుడు వచ్చాడని గణపతితో వర్తమానం పంపాడు. యుద్ధం జరుగుతూ ఉండగా శంకరుడు ఎలా వస్తాడు అని అనుమానం వచ్చింది పార్వతీదేవికి. రాక్షసుల నిజస్వరూపం తెలిసింది.
దాంతో వారు పారిపోయాడు. అప్పుడు పార్వతీదేవి శ్రీ మహావిష్ణుమూర్తికి వర్తమానం పంపి, జలంధరుని భార్య బృంద మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యాన్ని గనుక పాడు చేయకపోతే జలంధరుడు మరణించడు. కాబట్టి నువ్వెళ్ళి ఆ పని చూడు అన్నది. ఇప్పుడు బృంద దీక్షలో ఉండి పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉంది. విష్ణువు జలంధరుని రూపంలో వెళ్ళి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగించాడు. పరమేశ్వరుడు పాశుపతంతో జలంధరుణ్ణి సంహరించాడు. ఈ తులసి గురించి తెలుసుకుందాము. రాజసావర్ణి కుమారుడు వృషధ్వజుడు. అతడి కుమారుడు హంసధ్వజుడు. ఇతడికి ఇద్దరు కుమారులు, ధర్మధ్వజుడు, కుశధ్వజుడు. ధర్మధ్వజుడు నిజంగానే ధర్మమూర్తి. చుట్టుపక్కల గల రాజ్యాలన్నీ జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు. అతని భార్య మాధవి గుణవతి మరియు శీలవతి. కొంతకాలానికి ధర్మధ్వజుడికి మాధవి వలన ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ సమయంలో అన్నీ శుభాలే జరిగినాయి. దేవతలందరూ పూలవాన కురిపించారు. పుట్టిన బిడ్డ అందాల రాశి, కుందనపు బొమ్మ, సర్వ లక్షణాల అన్వితమైన ఆమెకు తులసి అని నామకరణం చేశారు. అలా నామకరణం కాగానే అమ్మాయి 16 సంవత్సరాల బాలిక అయిపోయి విష్ణువును తప్ప వేరెవరిని వివాహమాడదు అని చెప్పి బదరికావనానికి వెళ్ళి విష్ణుమూర్తిని గురించి తపస్సు చేయటం మొదలుపెట్టింది. పంచాగ్నుల మధ్య ఉండి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. పంచాగ్నులు అంటే పూర్వాగ్ని, దక్షిణాగ్ని, పశ్చిమాగ్ని, ఉత్తరాగ్ని, సూర్యుడు. ఆ తర్వాత ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుని 10,000 సంవత్సరాలు వర్షాకాలంలో నీట మునిగి, మరి 10,000 సంవత్సరాలు శీతాకాలంలో గాలినే ఆహారంగా తీసుకుంటూ, చలిలో 30,000 సంవత్సరాలు, ఈ రకంగా మొత్తము 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. దానికి తులసి, ఓ దేవా, పూర్వజన్మలో నేను ఒక గోపికను. ఒకసారి నేను శ్రీకృష్ణునితో ఉండగా రాధ నన్ను చూసి మానవ జన్మ ఎత్తమని శపించింది. అప్పుడు శ్రీకృష్ణుడు నన్ను ఓదార్చి 4 చేతులు కలవాడు నా అంశతో పుట్టి నన్ను వివాహమాడుతాడు అని చెప్పాడు. శ్రీకృష్ణుని చెలికాడు సుధాముడు. ఒకనాడు శ్రీకృష్ణుడు గోపికలతో విహరిస్తున్న సమయంలో రాధ చూసి శ్రీకృష్ణుని పరుషంగా మాట్లాడింది. దానికి కోపించిన సుధాముడు రాధతో నువ్వు కృష్ణుణ్ణి ఎందుకు తిడతావు అని అన్నాడు. ఇప్పుడు ఆమెకు సుధాముడిపై కూడా కోపం వచ్చి రాక్షసుడుగా పుట్టమని అతన్ని శపించింది. ఆ సుధాముడు దానవ వంశంలో పుట్టాడు. శ్రీకృష్ణునిలాగానే 4 చేతులు, బ్రహ్మ తేజస్సు కలిగి ఉంటాడు. అతడి పేరు శంఖచూడుడు. అతడు నీకు భర్త అవుతాడు. నీలాగే అతడు కూడా పూర్వజన్మ జ్ఞానం కలవాడు. ఆ తర్వాత కాలంలో విష్ణువు భూమి మీద జన్మించినప్పుడు నువ్వు అతన్ని వివాహమాడతావు. నీకు వృక్షరూపం వస్తుంది. విష్ణుమూర్తికి ప్రాణాల కన్నా ప్రియురాలవవుతావు అని అన్నాడు. ప్రజాపతికి ధనువునందు పుట్టినవాడు విప్రచిత్తు. హిరణ్యకశిపుని సోదరి అయిన సింహికను వివాహమాడాడు. ఇతని కుమారుడు దంభుడు. దంభుడు పుత్ర సంతానం కోసము శ్రీ మహావిష్ణుమూర్తిని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక కుమారుని కన్నాడు. అతని పేరు శంఖచూడుడు. శంఖచూడుడు బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఇతడికి కృష్ణ కవచమిచ్చి, ఇది నీ వద్ద ఉన్నంత వరకు నీకు ఏ రకమైన ఆపద రాదు. బదరికావనంలో తులసి అనే కన్య ఉన్నది. వెళ్ళి ఆమెను వివాహమాడు అని అన్నాడు. బదరికావనం చేరాడు శంఖచూడుడు. అక్కడ ఒంటరిగా ఉన్న తులసి కనిపించింది. ఆమె దగ్గరకు పోయి పలకరించాడు. పరిచయం కాగానే ఇద్దరి తనువులు పులకరించాయి. పూర్వజన్మల బంధము, దైవానుగ్రహము అలా ఉన్నాయి. అలా ఒకరినొకరు కోరుకున్నారు. గాంధర్వ విధిని వారిని వివాహం జరిగిపోయింది. శంఖచూడుడు తులసిని తీసుకుని తమ రాజధాని అయిన శోణితపురానికి వెళ్ళి జరిగినదంతా తల్లిదండ్రులతోనూ గురువులతోనూ వివరించాడు. అప్పుడు అందరూ జరిగిన దానికి చాలా ఆనందించారు. అప్పుడు రాజ్యాన్ని కుమారునకు అప్పగించి వానప్రస్థానానికి వెళ్ళిపోయాడు. అలా తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యానికి గురువైన శుక్రాచార్యుని అభీష్టం ప్రకారము పరిపాలిస్తున్నాడు శంఖచూడుడు. ఈ రకంగా కొంతకాలం గడిచింది. ఒక రోజున శుక్రాచార్యుడు శంఖచూడునితో, రాజా,
దేవతలకు మనము చాలా కాలం నుండి విరోధమున్నది. దేవతలు మాయోపవేశంతో పూర్వీకులను జయించారు. దేవతలను దెబ్బతీయగల సమర్థుడు ఇంతకాలానికి రాజైనాడు. నీ పేరు విన్నంత మాత్రం చేతనే దేవతలు గుండెలు అలసిపోతున్నాయి. కాబట్టి నువ్వు స్వర్గం మీద దండెత్తి ఇంద్రాది దేవతలను పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమించవలసింది అని అన్నాడు. ఆ యుద్ధానికి ముహూర్తం నిశ్చయమంది. రాక్షస సేన యుద్ధ సన్నద్ధమై బయలుదేరింది. దేవేంద్రుడు కుమారస్వామికి కబురు చేశాడు. దేవదానవుల మధ్య యుద్ధం ఘోరంగా సాగింది. 40 రోజులు గడిచాయి. ఎవరూ వెనుకంజ వేయటం లేదు. రాక్షసులు చాలామంది మరణించారు. అయినప్పటికీ మిగిలిన వారు అత్యుత్సాహంతో ముందుకు దూకుతూ ఉన్నారు. చివరికి దేవసైన్యం అలసిపోయింది. అలా విషయం తెలుసుకున్నాడు ఇంద్రుడు. చేతకానప్పుడు చెయ్యి కలపటమే మేలు అనుకున్నాడు. వెంటనే సంధి ప్రయత్నాలు ఆరంభించాడు. అలా దిక్పాలకులంతా నీకు దాసానుదాసులము అని అన్నాడు. తాను కూడా శంఖచూడుని ముందు సాష్టాంగ ప్రణామంతునిగా స్వర్గాన్ని ఏలతాను అని అన్నాడు. సంతోషించాడు ఈ శంఖచూడుడు. యుద్ధం ఆగిపోయింది. ఈ స్వర్గానికి ఇంద్రుడు తన ప్రతినిధిగా నియమించి శోణితపురానికి వెళ్ళిపోయాడు శంఖచూడుడు. కాలం గడిచిపోతూ ఉంది. రాక్షసులతే పైచేయి కాగా రాజ్యం నడుస్తూ ఉంది. కానీ మునీశ్వరులు మాత్రము యజ్ఞ యాగాలలో హవిర్భావము దేవతలకే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక నుంచి హవిర్భావము తనకే చెందాలి అని ఆశించాడు శంఖచూడుడు. కానీ మునులు అందుకు ఒప్పుకోలేదు. అలా ఒప్పుకోని వారిని ముప్పు తిప్పలు పెట్టారు రాక్షసులు. వాటికలను ధ్వంసం చేశారు. హోమగుండాలను అపవిత్రం చేశారు. మహర్షులందరూ విష్ణువును ఆశ్రయించారు. వారి గోడు విన్న శ్రీ మహావిష్ణుమూర్తి, మహర్షులారా, ఆ రాక్షసుల్ని నేను చంపటానికి కాదు, నీ ఈశ్వరుడే హరించాలి కాబట్టి కైలాసానికి పోయి శంకరుణ్ణి శరణు వేడండి అని అన్నారు. అంతటా మహర్షులంతా కైలాసానికి పోయి శంకరునికి మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయమిచ్చి పంపేశాడు. రోజున నారద మహర్షి శంఖచూడుని వద్దకు వచ్చి, రాక్షసరాజా, మహర్షులంతా శివునితో నీకు బాధలు పెడుతున్నావని, ఇంకా భరించలేమని మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయమిచ్చాడు. కొద్ది రోజుల్లో శంకరుడు రుద్రగణాలను తీసుకుని నీ మీదకు యుద్ధానికి వస్తాడట. నువ్వే కైలాసం మీదికి దండెత్తి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు అని అన్నాడు. అప్పుడు దానవేంద్రుడికి సలహా బాగా నచ్చింది. వెంటనే యుద్ధ సన్నాహాలు చేశాడు. రాక్షస సేనలు కైలాసం వైపు కదిలినాయి. యుద్ధం ప్రారంభమైంది. పోరు ఘోరంగా జరుగుతోంది. ఇప్పుడు దేవసేనాని కుమారస్వామి చిత్తయిపోయాడు. కూడా అతన్ని ఏమీ చెయ్యలేకపోయింది. ఆలోచించాడు విష్ణుమూర్తి. శంఖచూడుని దగ్గర కృష్ణ కవచం ఉన్నది. గతంలో అతడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మ దాన్ని బహూకరించాడు. అది దగ్గర ఉన్నంత వరకు అతడికి అపజయం ఉండదు. ఇక అతని భార్య తులసి మహాపతివ్రత కాబట్టి అతడి దగ్గర నుంచి కవచాన్ని సంగ్రహించాలి. అతని భార్య పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి. అప్పుడు గాని ఆ రాక్షసుడు మరణించడు. అందుకని బ్రాహ్మణ రూపంలో వచ్చి శంఖచూడుని కవచం దానం అడిగాడు. ఇచ్చినవాడు విష్ణువని, తనకు కాలం తీరిపోతుందని తెలిసి కూడా కవచాన్ని దానం చేశాడు ఈ శంఖచూడుడు. ఆ కవచం ధరించి శంఖచూడునిలాగే తయారయ్యి తులసి దగ్గరకు పోయి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు విష్ణుమూర్తి. ఆమె పాతివ్రత్యం చెడింది. పాశుపతంతో ఒక్క దెబ్బన శంఖచూడుని తల నరికాడు శంకరుడు. నిద్రా సమయంలోనూ రతిక్రీడ తర్వాత మాయలు నిలవడవు. విష్ణుమూర్తికి నిజరూపం వచ్చేసింది. చూసిన తులసికి కోపం హద్దులు దాటిపోయింది. మోసంతో తన శీలాన్ని హరించి తన భర్త మరణానికి కారణమైన ఆ శ్రీ మహావిష్ణువును పాషాణమై పొమ్మని శపించింది. ఇప్పుడు విష్ణువు తులసిని ఓదారుస్తూ, శంఖచూడుని శరీరంలోని ఎముకలు శంఖజాతికి మూలమవుతాయి. వాటిలో పోసిన నీరు గంగాజలంలా పవిత్రమవుతుంది. శంఖధ్వని వినిపించిన చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తులసి, నువ్వు కూడా ఈ శరీరాన్ని వదలగానే దివ్య రూపం ధరిస్తావు. నీ శరీరము గండకీ నది రూపంలో ప్రవహిస్తుంది. నువ్వు పవిత్రమైన తులసి వృక్షాన్ని అవుతావు. తులసి దళాలను తాకినంత మాత్రం చేతనే పాపాలు నాశనమైపోతాయి. తులసి దళాలు నీటిలో వేసి స్నానం చేస్తే 1,000,000 తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది.
మరియు తులసి దళాలు వేసిన నీటితో అభిషేకం చేస్తే సహస్ర ఘటాభిషేకము చేసిన ఫలితము వస్తుంది. ఈ తులసి దళం దానం చేస్తే 1000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది. మరియు మరణకాలంలో తులసి తీర్థము గొంతులో పోస్తే ఆ జీవి పుణ్యలోకాలకు పోతారు. నిత్యము తులసి తీర్థం తాగేవాడికి 1,00,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఈ తులసి దళాలను శరీరం మీద ధరిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుంది. తులసిని అగౌరవపరిచిన వాడు నరకానికి పోతాడు. నువ్వు గండకీ నదిగా ప్రవహిస్తావు. ఆ నదిలో నేను పాషాణ రూపంలో ఉంటాను. అదే శాలిగ్రామము. శాలిగ్రామాలు లక్ష్మీనారాయణము, లక్ష్మీ జనార్దనము, రఘునాథము, వామనము, శ్రీధరము, దామోదరము, రఘురామము, రాజరాజేశ్వరము, అనంతము, మధుసూదనము, హయగ్రీవము, నారసింహము, లక్ష్మీ నారసింహము అని అనేక రకాలుగా ఉంటాయి. వీటిని పూజించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఎవరైతే ప్రతిదినము ఈ శాలిగ్రామము, శంఖము, తులసీలను పూజించువాడు సరాసరి వైకుంఠానికి పోతాడు అని అనేక వరాలిచ్చాడు. అప్పటి నుంచి తులసి వృక్షంగా మారిపోయింది. ఆమె శరీరము గండకీ నదిగా ప్రవహిస్తూ ఉంది. విష్ణువు శాలిగ్రామ రూపంలో ఆ నదిలోనే ఉంటాడు అంటూ సతీదేవి వృత్తాంతాన్ని తెలిపారు. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.